థ్యాంక్ యూ సార్. Good job, let us proud. థ్యాంక్ యూ సార్. వాళ్ళ స్కూల్లో వాళ్ళే ఏం కావాలని యాప్ 30 కామన్ స్టూడెంట్స్ గుజరాత్కి ఇచ్చారు సార్. ఆ స్కూల్కి సో మన టార్గెట్ పెట్టుకున్నాం సార్. మండలం మ్యాక్సిమం ప్లేస్ నేషనల్ ఏంటమ్మా మంచి ఐడియా, మేము కూడా టేకప్ చేస్తాం. స్కూల్స్లో క్లస్టర్స్ చేస్తున్నాం. మేము కూడా కొంచెం ఏవాడమ్మా మేము కూడా గైడెన్స్ డైరెక్షన్ ఏ ర్యాంక్ అమ్మా అనేది అక్కడ మెటీరియల్స్ ఒకటి అడిగాను సార్. నిల్సన్ కాదమ్మా అక్కడ ఆడావు కదా నో షార్టేజ్. నేషనల్లో పార్టిసిపేట్ చేసావు. ప్లేయర్స్లో ఎక్కడున్నావు? ప్లేయర్స్లో ర్యాంకులు ఎక్కడున్నావు? నేషనల్ ప్లేయర్స్ మీరు చెప్పండి, నేషనల్లో I'll come physical. ఇంకా దానికి రేటింగ్ ఇస్తారు కదా, ఇవ్వలేదా? I'll come. No, I want to go grassroots. క్లస్టర్స్ అంటే ఓకే I'll coordinate. స్పోర్ట్స్ అథారిటీ ఎంపీగా చేశాను సార్. అందరూ అందరూ రండి ఇట్లా. అందరూ రండి అమ్మా, గో సర్వీస్ రండి, అందరూ రండి. ఇప్పుడు పిల్లలు దిగి. రండి అమ్మా, నా పక్కన పడుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా. గుడ్, విష్ ఆల్ ది బెస్ట్. కాశీ తొందర రండి. థ్యాంక్ యూ మచ్. సార్ థ్యాంక్ యూ సార్. బాయ్ రా, ఆల్ ది బెస్ట్. మా స్కూల్లో స్కిల్ ఎడ్యుకేషన్ భాగంగా మేడం మేము ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ నేర్చుకుంటున్నాం సార్. మేము స్టిచ్చింగ్ చేస్తాం. ఓకే, మీరే చేశారా? ఒకేషన్ ఓకే అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేంటమ్మా? అప్రిల్ మేడ్ ఆఫ్ స్లేడ్ లో మెటీరియల్స్ అండ్ మెషిన్స్ యూజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసాం సార్. మీరే డిజైన్ చేశారు? అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది సార్. కాదు కాదు, డిజైన్ చేసింది డిజైన్ చేస్తారు సార్. మీరే చేశారు. నమస్తే సార్, నువ్వేంటా? నేను సాయి గణేష్ పాత్ర జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్స్ నేర్చుకుంటూ పైథాన్ ప్రోగ్రామ్ యూస్ చేసి స్కూల్ సంబంధించి స్కూల్ చాట్ బట్ ఆఫ్లైన్ అనే ఒక యాప్ క్రియేట్ చేశాం సార్. ఈ యాప్ లో స్కూల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ I need to start using resources. Slowly then we'll roll it out. ఓకే, నువ్వమ్మా? Sir, my name is Gunashree. This is store management system, sir. By using HTML, JavaScript, sir, Well this is చేశాను used సార్. for businesses. ఇంటర్న్షిప్లో 21,000 మంది పిల్లలు చేశారు. నువ్వయా? Internship. My name is Tejasvi. I have used MS Word to create ID card design. ఐడి కార్డ్ డిజైన్. వాట్ అబౌట్ యూ? I am studying second year MPC. We using HTML and Visual Studio Code to prepare a focus school more on website, internship. like student achievements from our old students, student details, and teachers details and attendance, examinations timetable prepared. We are all using HTML code to prepare this website. వాట్ అబౌట్ యూ? ఇండస్ట్రీస్, మార్కెట్స్, సూపర్ మార్కెట్స్, అలాగే నేను ఓన్ బిజినెస్ పెట్టుకోవడంలో ఉపయోగించాను. వాట్ అబౌట్ అమ్మా? This is Bhamiti from Junior MPC. This is my trade, sir, electronics and hardware. We are learning about home applications repairing, sir, like mixie, oven purification, oven, sir. ఇవన్నీ కూడా రిపేర్ ఎలా చేయాలి, మోడిఫికేషన్ ఎలా చేయాలి నేర్చుకుంటున్నాం సార్. నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ ఉంటాయి కదా, దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా కనిపెట్టాలి కదా. అక్కడ ఉండే డిఫెక్ట్స్ ఏమి ఉన్నాయి అవును సార్. ఇన్నోవేషన్స్లో? ఆల్ ప్రెజెంట్ నేర్చుకుంటున్నాం ఇంకా. మళ్ళీ నేర్చుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు కెన్ యూ హ్యావ్ జనవరి ఎండ్లో స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఆ పోటీలన్నీ పెట్టి జనవరి ఎండ్లో పెడితే స్టేట్ లెవెల్లో, అప్పుడు ఇండస్ట్రీస్ అందరు రమ్మంటాం. ఒక నేషనల్ లెవెల్ బిల్డథాన్ అని జరుగుతుంది సార్. పక్కన ల్యాబ్ కూడా ఉంది, ఇన్నోవేషన్ ల్యాబ్. చూస్తే మనది ఎప్పుడు ఉంది సార్, మనం చేస్తాం కదా ఎవ్రీ ఇయర్. నేనేంటంటే మీరు ఇప్పుడు చేసేది నేషనల్ ఇన్నోవేషన్ పెట్టి థియరాటికల్గా చేస్తున్నారు. నేనేంటంటే పార్ట్నర్షిప్ సబ్మిట్ మారుగా సరే సార్. స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. ఓకే సార్. ఆల్ ఇండస్ట్రీస్ ఉంటారు. సరే సార్, వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే దే హ్యావ్ టు అడాప్ట్ ఇట్. పెడతాం సార్. దానికి ఆర్టీహెచ్ కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా తీసుకుంటాం. సేమ్ స్టైల్లో పెడతాం. వీళ్ళకి ఒక ఐడియా అప్పుడు మైండ్లో ప్రిపరేషన్ వస్తుంది. చేద్దాం సార్. ఒక 4-5 కొత్త ఆలోచనలు వచ్చినా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. సార్ లాస్ట్ టైం ఆఫ్టర్ 5 years we redid సార్ డిగ్రీ కళాశాల వాళ్ళు చేశారు. పాలిటెక్నిక్స్ బాగా చేశారు సార్. అమేజింగ్ ఐడియాస్ వచ్చాయి. నేనేంటంటే దీన్ని తీసుకొని ఎక్కడికక్కడ పోటీలు పెట్టి మీరు సెలెక్ట్ చేసి 1000 మందో 2000 మందిని పార్టిసిపెంట్స్ పెడతారు. ఒక 500 మంది, ఒక 1000 1500 పెట్టుకోండి, ఒక 1000 మంది ఇండస్ట్రియలిస్ట్ పిలుస్తాం.
అందరిని పిలిచేసి దెన్ విల్ టేక్ టు లాజికల్ కన్క్లూజన్. ఎవ్రీ ఇయర్ అది చేస్తే ఆర్టీహెచ్ కూడా వీళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ విల్ అనౌన్స్. గుడ్ మార్నింగ్ మా. గుడ్ బాయ్. ఇది ఇంకా కుటుంబ ఏంటండి? సార్ నెక్స్ట్ ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు? నమస్కారం అమ్మా, చెప్పండి. నా పేరు దివ్యశ్రీ సార్, నేను ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. నా పేరు కుమారి సార్, నేను ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. సార్ ఈ మన ప్రాజెక్ట్ పేరు 3D ప్రింటర్. 3D ప్రింటర్ అనే నేమ్లోనే ఉంది 3 డైమెన్షన్గా, అంటే లెంత్ బ్రెత్ హైట్ తోని రియల్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తారు సార్. ఇది మనకి డైలీ లైఫ్ లో చాలా యూజెస్ అవుతాయి సార్. సార్ ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మన ఐడియాస్ని డిజైన్ చేసుకొని మన బ్రెయిన్లో ఉన్న ఐడియాస్ రియల్ సాలిడ్ రూపంలో క్రియేట్ చేస్తారు సార్. మనం దీన్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు సార్. మెడికల్ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు సార్. నర్సింగ్స్ ఉంటారు కదా సార్, కొత్తగా నర్సింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ని తెలుసుకుంటారు కదా సార్. ప్రతి ఒక్క పార్ట్ని తెలుసుకోవాలంటే దీన్ని డిజైన్ చేసి దీంట్లో క్రియేట్ చేయడం కావాలి సార్. గూగుల్లో థింకర్ కార్డ్ అనే వెబ్సైట్ ఉంటుంది సార్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు సార్. నచ్చిన డిజైన్ చేసి పెన్ డ్రైవ్లో ఉన్న సిమ్ కార్డు ఉంటుంది సార్. పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి సిమ్ కార్డు ఇందులో పెట్టాలి సార్. ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది సార్. దీన్ని యూజ్ చేసి బెంగళూరులో ఇచ్చేస్తారు సార్. పోస్ట్ ఆఫీస్ కట్టారు సార్. ఇప్పటికీ రన్ అవుతుంది సార్. అది ఇంకా చాలా చేస్తున్నారు. ఓకే సార్. సార్ ఇది సార్ ఇది ఎందుకు చేస్తామంటే ఇది మీ విజన్ సార్. మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని మీ ఆలోచన సాకారాలతో మేము ఇస్తున్న చిన్న గుడ్ గుడ్. గుడ్. ఆలోచనకు దగ్గరున్నారు మీరు. STEM ల్యాబ్ సార్. యాక్చువల్లీ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ సార్. 4.6 lakh యూనిట్ కాస్ట్ సార్. మనం ఈ ఏడాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తెచ్చుకొని 500 స్కూల్లో పెట్టాం సార్. నెక్స్ట్ ఇయర్ ఆల్ స్కూల్స్లో ప్రపోజ్ చేస్తున్నాం సార్. మినిస్టర్ సార్ పర్సూ చేసి 3 years we'll get it to all schools. And all schools labs, we want to get it to this level, sir. యా, దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఏమ్మా ఏం చేస్తున్నారు? నమస్తే సార్. బ్రీఫ్గా. నమస్తే సీఎం సార్. నా పేరు సాయి కృష్ణ. నేను 10వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. నేను చెప్పబోయేది లూప్ ద లూప్. లూప్ ఈజ్ సర్క్యులర్ మోషన్ సిస్టంలో ఉంటుంది. ఈ స్టీల్ బాల్ని మనం ఇక్కడ నుంచి రిలీజ్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇది మారుతుంది. ఇప్పుడు ఎందుకు మారుతుందంటే ఈ హైట్లో ఉన్నప్పుడు దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకు కింద ఉంటే జీరో ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh, మాస్, గ్రావిటీ, హైట్. మాస్ కన్సిస్టెంట్ మారదు, గ్రావిటీ కన్సిస్టెంట్ మారదు. బట్ హైట్ మనం ఎంతలో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి హైట్లో పెట్టాం కదా సార్. సో మనం ఇలా వదిలినప్పుడు ఇక్కడ నుంచి పడిపోవాలి. బట్ పడలేదు. ఎందుకంటే బాల్ మనం ఎంత హైట్లో పెడుతుంటే అది అంత సఫిషియంట్ స్పీడ్లో బాల్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి పడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన పార్క్స్లో కానీ జైంట్ వీల్ ఉంటుంది కదా సార్, వాళ్ళు కూడా హైగా సర్కిల్లో తిరుగుతారు. వాళ్ళు పడిపోరు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్ ఆఫ్ ద లూప్. వాళ్ళు పడిపోకుండా ఎంత హైట్లో ఉంటారో స్పీడ్గా వెళ్తుంది కానీ పడిపోరు వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా వెళ్తారు కానీ పడిపోరు. ఎందుకంటే లూప్ అనేది స్పీడ్ మోషన్తో అలా మూవ్ అవుతూ ఉంటుంది. వెరీ నైస్, ఎక్సలెంట్. ఏ పిల్లలు అందరికీ నమస్తే 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 నమస్తే. రండి అందరూ రండి. రండి మా మీరు కూడా. థ్యాంక్ యూ అమ్మా. బాయ్ బాయ్ బాయ్. Occasional కూడా బాగుంది. సిక్స్త్ క్లాస్ నుంచి సార్ మేనేజింగ్ బడ్జెట్, హౌస్ హోమ్ బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఏంటి, ఖర్చులు ఏంటి, వ్యవసాయం బడ్జెట్ మేనేజ్మెంట్ ఏంటి. ఇంట్లో తల్లిదండ్రులు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. అంటే ఏమవుతుంది, ఎంత ఖర్చులు అవుతాయి, పెట్టుబడి ధర ఏంటి, అంతా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఇది ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. బేసిక్ లైఫ్ skills and also they have to decide their career path also.
అప్ టు ఇంటర్మీడియట్కి వచ్చే కొద్దికి అప్పటికే లైఫ్ ఇది కూడా కొన్ని ఇది నేర్చుకోవాలి. Actually, I think we've taken some help, sir. Career counseling, guidance, what are the various career trajectories that they can go into, sir. అది కూడా ఇప్పుడు లాస్ట్ టైం స్టార్ట్ చేసాం, బట్ ఒక మాదిరిగా చేసాం సార్. ఇయర్ నుంచి స్పీడ్ వాళ్ళు కూడా ఐడియా వచ్చింది. అది పర్ఫెక్షన్ తేగలిగితే బిగినింగ్ నుంచి వే ఫార్వర్డ్ అపార్లో మీరు లింక్ చేసి